సతీష్ మనం చూస్తూ ఉన్నాం. నిన్న బాధితుడి భార్య ఇచ్చిన స్టేట్మెంట్ని, అంటే ఎమ్మెల్యేకి కాల్ చేశాం, 2-3 కోట్లు తెండి, లేదంటే మీరు చర్చలు చేసుకోండి అని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరూ దీనిపైన స్పందించలేదు. పైగా వెళితే వాళ్ళపైన దౌర్జన్యానికి దిగారు. వాళ్ళ నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకొని బయటకు రావాల్సి వచ్చింది అని ఆమె కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. చాలా రోజుల నుండి బాధితులు అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, వాటి మీద నుండే మట్టి రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి, అనేక వివాదం ఇది చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఆఖరికి నిన్న అక్కడి నుండి పారిపోయి వచ్చి ఎవరైతే అక్కడ చాలా స్పష్టంగా ఆ బాబురావు భార్య బాధితురాలు చాలా స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా మా మధ్య ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారి లారీలు వస్తాయి, ఎమ్మెల్యే గారి ట్రక్కులు వస్తాయి, ఎమ్మెల్యే గారి ట్రాక్టర్లు వస్తాయి. సో మీరు ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోవాల్సిందే, లేదా వచ్చి సంతకాలు పెట్టాల్సిందే. అంటే ఈ భూములు ఖచ్చితంగా ఏవైతే దాదాపుగా 9 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమికి సంబంధించిన వివాదం ఇది. సో ఆ భూమిని వాళ్ళకి వదిలేయాలి. ఎవరైతే చింతమనేనికి సంబంధించినటువంటి అనుచరులుగానో తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నానో వాళ్ళకి వదిలేయకపోతే మీ దగ్గర నుండి సంతకాలు పెట్టి వెళ్ళిపోండి అంటూ బెదిరిస్తున్న విషయాన్ని స్వయంగా బాధితురాలు చెప్పి ఇది ఎప్పుడో చెప్పింది కాదు. ఇది నిన్న ఎక్కడైతే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి సో ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ఎవరైతే బాధితుడు బాబురావు ఆ కత్తితో తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించినటువంటి సంఘటన. సాధారణంగా బాధ్యత కలిగిన ప్రభుత్వం కానీ బాధ్యత కలిగినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా సరే ఈ బాధితులతో పిలిచి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏం జరిగింది సమస్యను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నిన్న సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఘటన జరిగిన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి ఎలాంటి స్పందన రాలేదు. నారా లోకేష్ నుండి ఎలాంటి స్పందన లేదు. బయటకు మాత్రం రోజు ప్రచారం చేస్తారు. టీడీపీ ఆఫీసులో రోజుకొకరు వినతులు తీసుకుంటారు. వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళందరి సమస్యలు కూడా పరిష్కరించేస్తామంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా టీడీపీ ఆఫీస్కే రావాలంటూ కూడా బిల్డప్ ఇస్తారు. కానీ ఇక్కడ వెళ్లి ఒక బాధితుడు తనకు న్యాయం చేయాలంటే ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి సంఘటన చోటు చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం స్పందించలేదు. పైగా ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులకు న్యాయం చేస్తానని ముందుకు రాకుండా ఆ వార్తను ప్రచురించినందుకు, ఆ బాధితుల ఆవేదనను ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినందుకు, వాళ్ళ కష్టాన్ని బయటకు తెలిసేటువంటి ప్రయత్నం చేసిన సాక్షి పైన దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి. ఏలూరు జిల్లా కార్యాలయంలో సాక్షి ఆఫీసులో ఉన్నటువంటి కంప్యూటర్లను చింతమనేని అనుచరులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సాక్షికి చింతమనేని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏలూరు జిల్లాలో సాక్షి టీవీ, సాక్షి పత్రికను తిరగనివ్వనంటూ సాక్షి పత్రిక ప్రచురించినటువంటి ప్రతులు తాడేపల్లిగూడెం నుండి ఏలూరులోకి రానివ్వనంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సాక్షి కార్యాలయం దగ్గర తన అనుచరులను తీసుకొచ్చి హల్చల్ చేసినటువంటి పరిస్థితి. సో చింతమనేని ప్రభాకర్ బాధితుల పక్షాన నిలిచినటువంటి సాక్షిని బెదిరించడానికి ఈరోజు ఏలూరు జిల్లా కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి. ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడు బాధితులకు సమస్యను పరిష్కరించాల్సినటువంటిది పోయి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ఆత్మహత్యకు పాల్పడినటువంటి బాధితుడు బాబురావుకి సమస్యను పరిష్కరించి అండగా నిలవాల్సినటువంటి ఎమ్మెల్యే ఆ బాధితుడికి సంబంధించినటువంటి ఆక్రందన ఆవేదనను ప్రచురించినటువంటి సాక్షి పత్రిక పైన, సాక్షి టీవీపై ప్రసారం చేసినటువంటి సాక్షి టీవీకి బెదిరింపులకు దిగడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో మీడియా పైన ఇదే తరహా దురుసు ప్రవర్తన కలిగినటువంటి చింతమనేని ప్రభాకర్ మళ్లీ సాక్షి టీవీని, సాక్షి పత్రికను బెదిరించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా దౌర్జన్యం చేశారు. ఆయన అనుచరులు తీసుకొచ్చి వాళ్ళ అనుచరులు సాక్షి కార్యాలయంలో కంప్యూటర్లు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దీనిపైన తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. సాక్షి ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చింతమనేని నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధితుడు బాబురావు వచ్చి చేతిని కత్తితో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారో ఆ సంఘటనను వాస్తవానికి ఇక్కడ ఇంకొక అంశం కూడా తెలుసు. సాక్షి ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇతర మీడియా సంస్థల్లో కూడా ప్రసారం అయింది ఈ అంశం. కానీ సాక్షిని మాత్రమే చింతమనేని టార్గెట్ చేయాలని నిర్ణయించారు. సాక్షిని బెదిరించాలి, సాక్షికి వార్నింగ్ ఇవ్వాలి, సాక్షిని పైన దౌర్జన్యం చేయాలని మాత్రం చింతమనేని బెదిరించినటువంటి పరిస్థితి.
ఇక్కడ జరిగిన సంఘటన మంగళగిరిలో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఆ అంశాన్ని కూడా ప్రచురిస్తే ఏలూరు వెళ్లి అక్కడ ఉన్నటువంటి సాక్షి జిల్లా కార్యాలయాన్ని పైన దౌర్జన్యానికి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఇదే తొలి సంఘటన కూడా కాదు సతీష్, గతంలో కూడా ఈయనకి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉండటం చూసాం, అధికారుల మీద చేయి చేసుకున్న సందర్భాలు చూసాం, అలాగే పౌరుష పదజాలంతో సామాన్యులను కూడా బాధ పెట్టిన సందర్భాలను కూడా చూసాము. ఎప్పుడు ఇన్ని కంప్లైంట్స్ రైజ్ అవుతున్నా కూడా ఎందుకు ఇతని పైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారంటే ఏం చెప్తారు? అంటే పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి వారిని ప్రోత్సహిస్తారో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతటి దౌర్జన్యాలు చేసినా, ఎటువంటి రౌడీజం చేసినా, ఎలాంటి అరాచకాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసినా, ఎవరిని బెదిరించినా పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళకి మద్దతు ఇస్తారు. ఆ ధైర్యంతోనే మనం ఈ వ్యవస్థలో ఎవరినైనా బెదిరించవచ్చు, మనకు అధికారం ఉంటే అన్నటువంటి ధోరణిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తారు. అందులో ఆ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం మరింత ఎక్కువగా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అనేక సందర్భాల్లో సాక్షి ప్రతినిధులు గతంలో కూడా చింతమనేని ప్రభాకర్ వార్నింగ్ ఇవ్వడం, గతంలో కూడా ఏవైతే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఎప్పుడు వెలుగులోకి తీసుకొచ్చినా సరే ఎవరొకరి ద్వారా బెదిరింపులకు పాల్పడినటువంటి సంఘటనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ పైన బూతులు ఏ విధంగా ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడయ్యి పచ్చి బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు మందలించినట్టు బిల్డప్ ఇస్తారు, కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా మందలించేటువంటి ప్రయత్నం చేయరు. పచ్చి బూతులు అంత పబ్లిక్ గా ఎమ్మెల్యే మాట్లాడినా సరే ఎటువంటి కేసులు కూడా లేనటువంటి ఆ పరిస్థితి. గతంలో కూడా అనేక సందర్భాల్లో దళితులను కూడా చింతమనేని ప్రభాకర్ అసలు దళితులకు రాజకీయాలు ఎందుకంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో చాలా వివాదాల్లో చింతమనేని ఉంటారు. ఇప్పుడు సాక్షి పైన సాక్షిని టార్గెట్ చేశారు, సాక్షిని పైన దౌర్జన్యం సాక్షి కార్యాలయం దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేయడం, ఆయన అనుచరులు కంప్యూటర్లు కూడా ధ్వంసం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఏలూరు సాక్షి కార్యాలయంలో చింతమనేని దౌర్జన్యానికి దిగారు. అనుచరులతో కలిసి హల్చల్ చేశారు చింతమనేని. సాక్షి కార్యాలయంలో కంప్యూటర్లను ధ్వంసం చేశారు. చింతమనేని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాబురావు అనే బాధితుడు నిన్న ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆ వార్తను ప్రచురించినందుకు గాను సాక్షిపై కక్ష కట్టారు చింతమనేని. సాక్షిలో ప్రచురించిన కథనాలకు సంజాయిషీ చెప్పాలంటూ హల్చల్ చేశారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక, టీవీని జిల్లాలో తిరగనివ్వనని రెచ్చిపోయారు. సాక్షి ప్రతులను తాడేపల్లిగూడెం దాటనివ్వనన్నారు చింతమనేని. బాధితుడు బాబురావును చూడలేదంటూనే చింతమనేని బుకాయించారు. తెలియదంటూనే బాబురావు వివాదం వివరాలన్నీ చెప్పారు చింతమనేని. ఏలూరు జిల్లా దెందులూరులో చింతమనేని అరాచకాలు తాళలేక మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆ వార్త ప్రచురించినందుకే చింతమనేని సాక్షి కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. చింతమనేని అరాచకాలు ఇవాళ కొత్తేం కాదు. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో అక్రమ ఇసుక రవాణాలను అడ్డుకున్నందుకు గాను మహిళా ఎంఆర్ఓ వనజాక్షిపై జులుం ప్రదర్శించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డాడు. ఒక్కళ్ళకి మాట్లాడతలేదండి, దొంగసాటికి ఎత్తుకుపోతున్నారని చెప్తున్నాను. మేము వాళ్ళకి ఎత్తుకుపోయే వాళ్ళకి ఏ లీజుకి రాయాలో వాళ్ళు ఎవరో మాకు తెలీదు. మేము ఎమ్మెల్యే గారు మధ్యలో పడ్డారు. ఎమ్మెల్యే గారు కూడా మయ్యంకిడికి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోండి అయ్యా అంటున్నారండి. మాట్లాడుకోమని మయ్యంగా పెద్ద మనిషి అంటాడు. ఎమ్మెల్యే గారు లారీలు అయ్యి ఎమ్మెల్యేగా మిషన్ వచ్చేద్ది, లేకపోతే నాకు 90-90 2 కోట్లదే 3 కోట్లదే అంటున్నాడండి. లేదంటే వచ్చి సంతకాలు పెట్టు అంటారండి. మేము సంతకాలు ఎలా పెడతామండి? మా సంతాలకు దారం వదిలినట్టే కదండి అని బెదిరిస్తున్నారండి రోజును. మేము వెళ్తే అక్కడ పారిపోయి వచ్చేసేవాడు. మన శుక్రవారం ఆ దెబ్బలు వేసుకుని మేము పారిపోయి వచ్చేసాం. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా బాధితులు ఆత్మహత్యా యత్నం చేసి 24 గంటలు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ ఆ పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ప్రజా దర్బార్ పేరుతో వారం వారం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని మీడియాలో డప్పాలు కొట్టే లోకేష్ ఆ పార్టీ కార్యకర్త గోడునే పట్టించుకోవట్లేదు. దీంతో సొంత పార్టీ నేతలకే న్యాయం చేయలేని లోకేష్ ప్రజలకేం చేస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షివాడు ఏమి జరిగినటువంటి నష్టాన్ని అబ్బిగాడు కుట్రతో జరిగింది. ఇది అబ్బిగాడు అందరికంటే ముందు పోస్ట్ చేసింది ఆడే. మీడియాలోకి రాకముందే, సాక్షివాడికి రాకముందే పోస్ట్ చేసాడు. అరగత కాదు, అంతా వార్పు పెడతాం, ఇక్కడే పడుకుంటా నేను టెంట్ వేసి జమకాలం కూడా తెప్పిస్తా.
నైట్ కూడా ఇక్కడ పడుకుంటాం తేల్చపోతే. లేదంటే ఇప్పుడు చెప్తున్నాం, సాయంత్రం లోపు తేల్చకపోతే ఈ జిల్లాలో రేపొద్దున ఉదయం పేపర్ రాదు. తాడిపల్లి మా జిల్లాలో ఎంటర్ అయితే ఆపేస్తా, అక్కడ పేపర్నే రానివ్వను. చెప్తున్నాను కదా, సమస్య లేదండి. పేపర్ కూడా రానివ్వను. రేపు మన జిల్లాలో ప్రింట్ అవుతుంది. ఇది ఈస్ట్ గోదావరిలో ప్రింట్ అవుద్ది, ఏలూరు జిల్లాకు రానివ్వను. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను టీడీపీ కార్యాలయంలోనే చేయి కోసుకున్నాడు దాసరి బాబురావు. వెంటనే మణిపాల్ హాస్పిటల్కు తరలించారు టీడీపీ కార్యాలయ సిబ్బంది. బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే వార్తను సాక్షి ప్రసారం చేసింది.